నమస్కారం విజయభద్రన్ గారు. నమస్తే నాగరాజ్ గారు. నాకు తెలిసి ఈ ప్రాబ్లమ్ వైఫ్ అండ్ హస్బెండ్‌లో అంటే రిలేషన్‌షిప్ 100 ఏళ్ల జీవితంలో అట్‌లీస్ట్ ఫేజ్ 1 చూసుకున్నా కూడా ఇనీషియల్ టైమ్‌లో గానివ్వండి, మిడ్ టైమ్‌లో గానివ్వండి, ఎండ్‌లో గానివ్వండి తెలియకుండా వచ్చేటువంటి ఒక అతిపెద్ద సమస్య. ఏంటో సస్పెన్స్‌లో పెట్టారు. ఆహా! ఇప్పుడు వైఫ్ జనరల్‌గా బాగా చూసుకున్నటువంటి వైఫ్, హస్బెండ్ కూడా ఎక్కడ తప్పు చేయకుండాటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా అంటే సడెన్‌గా తెలియకుండా ఒక అమ్మాయి దగ్గర హెల్ప్ తీసుకొని ఏదో విషయాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో దాన్ని ఏంటంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకొని నా దగ్గర హెల్ప్ తీసుకున్నారు కదా అనేటువంటి అడ్వాంటేజ్ తీసేసుకొని వీళ్ళేం చేస్తారు, సరే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి వీళ్ళకి తెలియకుండానే అంటే భార్యకి తెలియదు, భార్యకి తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఓకే. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వీళ్ళేం చేస్తారు, దీన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని ఇది నువ్వు చేయకపోతే పోయి నీ భార్యకి చెప్తానని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది నా భార్యకి తెలిస్తే ఫర్దర్గా నా భార్య నన్ను చూపు ఏ విధంగా ఉంటుందనేటువంటి ఇన్సెక్యూర్లో వీళ్ళు ఉంటారు. హస్బెండ్ భార్యకి అది చెప్పుకోలేరు, ఉంచలేరు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా కూడా వన్స్ వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారనంటే డెఫినెట్గా ఇన్సెక్యూరిటీయే వస్తుంది. ఇన్సెక్యూరిటీ రాకుండా అయితే ఉండదు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఒకసారి నేను ఇది చేశాను అని వచ్చి చెప్పిన తర్వాత కూడా భార్యకు అదే ఇన్సెక్యూరిటీ ఉంటే దానికి ఎండ్ కార్డ్ ఎక్కడ వేయాలంటారు అసలు? సో మీరు అడిగేది ఏంటంటే భర్తకి ఎక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోణం లేకపోయినా అలా ప్రొజెక్ట్ చేయబడిన తర్వాత భార్య రియాక్షన్స్ ఎలా ఉంటే బెటర్ అని అంటారా, లేదంటే ఆల్రెడీ సతాయిచ్చేస్తున్నారా? ఆల్రెడీ అంటే వెళ్ళి భర్త వెళ్ళి చెప్తాడు పాయింట్ ఇది కాదు ఇది అని చెప్పినా కూడా లేదు నాకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, అది నేను బ్రేక్ చేయలేను, అక్కడ నాకు అది హాంట్ చేస్తూనే ఉందనేటువంటి ఉద్దేశంలో ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది. దీనికి ఎక్కడ బ్రేక్ జనరల్ గా? ఎక్కడ బ్రేక్ అంటే ఇప్పుడు అది అంటే అవతల లేడీ ఎంత బాగా ప్రొజెక్ట్ చేసింది, ఎట్లా ఇరికించింది అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ నేను ఎప్పుడు అంటాను కదా, రిలేషన్షిప్ లో ట్రస్ట్ ఈజ్ మోర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆల్రెడీ బీటలు వారిన తర్వాత దాన్ని నార్మల్ పొజిషన్ కి తీసుకురావటానికి ఆబ్వియస్ గా భర్త తప్పదు ఇక ఎఫర్ట్ పెట్టాలి. ప్లస్ భార్యలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నో ఏళ్లు గడిచి ఉంటాయి మీరు చెప్పిన దాన్ని బట్టి. సో భర్త ఎలాంటి వాడు ఏంటి అనేది చూచాయిగా ఒక నమ్మకాన్ని ఉంచుకోవాలి. ప్లస్ ఇంకొకటి మామూలుగానే అలా టిల్ట్ అవ్వబోయి వెనక్కొచ్చి మళ్ళా జీవితంలో బాబోయ్ మళ్ళీ ఇటువైపు ఆడాళ్ళ వైపు చూడకూడదు అని రియలైజ్ అయ్యి శుభ్రంగా ఉన్నాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కాపురాలు కూలిపోతాయి ఇలాంటివి చేస్తే అనే భయం ఉన్నప్పుడు మళ్ళా ఆ ఫ్రెండ్షిప్ అనే తప్పు కూడా చాలా మంది చేయరు. అవును. సో అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు, కానీ రకరకాల మనుషులు రకరకాల అనుభవాలు. అవునా? సో ఇందులో పాయింట్ ఒకటే అంటే నేను అది కాదు నేను ఇక్కడే కమిటెడ్ అని చెప్పినా కూడా కాకుండా ఇన్సెక్యూర్ ప్రాబ్లం ఉంది నాకు అని. సో అంటే ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ షీఈస్ అడ్మిటింగ్ దట్ షీ హ్యాస్ ఇన్సెక్యూరిటీస్. సో ఇది ఈ భర్త వల్లే ఇప్పుడే వచ్చినవి అయ్యి ఉండొచ్చు, లేదా ఆవిడ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వాతావరణం. ఇప్పుడు ఎన్ని కథలు ఎంటలేదండి ఎక్స్ట్రా మ్యారిటల్, అవునా? ఈ పేపర్ తెరిస్తే చాలు ఇవే కదా. సో ఏంటంటే ఒక్కసారి భర్త ఇట్లా అన్నప్పుడు ఏంటంటే ఆవిడ దాన్ని ఉన్న సిచ్యువేషన్ 20% అయితే ఆవిడ దాన్ని 80% ఊహించుకోవటం మొదలు పెడుతుంది. ఓకే ఇదంటే ఇప్పుడు సెట్ అయింది, కానీ మళ్ళా రేపు ఇలాంటివి చేస్తే ఏంటి అనే ఒక అనుమానపు ఇదిలోకి ఇన్సెక్యూరిటీలోకి ఆవిడే ఒప్పుకుంటుంది. మీరు చెప్పింది నాకు ఇక్కడ ఒకటి క్లారిఫై చేయండి ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు, అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు. సో బట్ ఆ లేడీ అట్లా ప్రొజెక్ట్ చేసి ఈ నిరికిచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఈవిడికి ఆ నమ్మకం ట్రస్ట్ అనేది రావటం లేదు. సో ఇది ఆవిడ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏంటంటే భర్తని ఒక విషయాన్ని పట్టుకుని పదే పదే భర్తని హింసించి ఆయన బాధపడి ఈవిడ బాధపడాలా, లేదంటే భర్తని నమ్మినప్పుడు ఇలాంటివి కొంతమంది చాలా తేలిగ్గా అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా భర్త ఏంటి అనేది కంప్లీట్ గా తెలిసినప్పుడు ఆ ఇన్సెక్యూరిటీస్ ఉండవు భార్యకి. ఇంకొకటి ఈ అతి ప్రేమతో పొసెసివ్నెస్ తో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్లస్ ఇంకోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల. సో భర్త ప్రేమ కొంతమంది ఎంత ఇచ్చినా వాళ్ళకి సరిపోదు.
ఎంత నమ్మకాన్ని ఇచ్చినా, ఎంత ప్రేమ ఇచ్చినా, అనుమానం అనేది ఒకసారి ఎంటర్ అయింది అంటే దాన్ని మూలాలతో సహా తీసేయటం చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే హస్బెండ్ క్లియర్గా కూర్చుని ఇద్దరు మాట్లాడుకోగలగాలి. జరిగింది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇప్పుడు నిజంగా ఎఫ్ఐఆర్ ఉంటే నమ్మకాన్ని తెచ్చుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. బట్ అసలు ఎఫ్ఐఆర్ అనేది లేనప్పుడు అది బ్రేక్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు దానివల్ల. అవును, ఇక్కడ లేనప్పుడు అబాండానికి గురి కాబడ్డ వ్యక్తి ఆల్రెడీ ఈయనే సగం చచ్చిపోయి ఉంటాడు. అంతే కదా. చెయ్యని తప్పుకి భార్య ముందు దోషిగా నిలబెట్టడం, భార్య ముందు రుజువు చేసుకోవాల్సి రావటం, భార్య ఏమో నమ్మకపోవటం, భార్యని ఎలా నమ్మించాలో తెలియక సతమతం అవటం, వీటన్నిట్లో మళ్ళీ ఆవిడ ఇన్సెక్యూరిటీస్ యాడ్ అయ్యి ఈయన నిజంగానే ఆఫీస్ పని మీద ఒక ఆడాళ్ళతో మాట్లాడాలన్నా బిక్క చచ్చిపోతాడు. అవునా? అట్లాంటి పరిస్థితి జనరల్ గా భార్యలు భర్తలకు క్రియేట్ చేయకుండా ఉంటే మంచిది. ఇట్లాంటి టైంలోనే భార్య సపోర్ట్ భర్తకి ఎక్కువ అవసరం అవుతుంది. నేను నిన్ను నమ్ముతున్నాను, నీ పరిస్థితి అర్థం చేసుకోగలను, నువ్వేం ఇబ్బంది పడకు, ఇలాంటి 100 అబాండాలు పడినా నువ్వేంటో నాకు తెలుసు అనే భరోసా భార్య భర్తకి ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు ఆ కాపురం ఇంకా అంటే ఇంతకు ముందున్న అపార్థాలు తొలగిపోయి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంతే తప్పితే నాకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అని అదొకటి ఆ పదం పట్టుకుని అతన్ని రాచి రంపాను పెట్టి అనుమానంతో అతన్ని విసిగించి ఈవిడ ఇబ్బంది పడి ఆయన ఇబ్బంది పడి ఇద్దరికి నిద్రలేని రాత్రులు తెచ్చుకునే బదులు అట్లాంటి ఇన్సెక్యూరిటీస్ ఏమన్నా ఉంటే నన్ను కలవమని చెప్పండి. ఎందుకంటే అండి నమ్మకం చెప్తున్నాను కదా, ట్రస్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో పెళ్ళై ఎన్నేళ్ళైందో మీరు చెప్పలేదు. ఇన్నేళ్ల కాపురంలో భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి అనేది ఒకళ్ళకొకళ్ళకి తెలియలేదనుకోండి, అఫ్ కోర్స్ బయట చూస్తే బాగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నిండిపోయి ఉన్నాయి, కాదంటలేదు. కానీ కూర్చుని మాట్లాడుకోగలగాలి అంటున్నాను. ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి, ఏమైంది, కమ్యూనికేషన్ అనేది, హౌ టు కమ్యూనికేట్ అనేది తెలవాలండి. ఇన్సెక్యూరిటీస్ ఆవిడకు ఉండటంలోనూ తప్పు లేదు, ఈయన మీద అబాండం పడటము దురదృష్టకరం. సో ఇవేంటంటే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. వాళ్ళకి దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియకపోతే ఏంటంటే ఇలాంటివి కౌన్సిలర్స్తో మాట్లాడటంలో తప్పు లేదు. వాళ్ళు థర్డ్ పర్సన్ ఇదిలో చూసి వాళ్ళిద్దరు కోణాలు మార్చి చెప్పగలుగుతారు. బట్ ఏదైనా చెయ్యని తప్పుకు దండించడం అనేది స్లోగా ఆ ఇన్సెక్యూరిటీస్లోంచి ఆవిడ బయటకు వచ్చి ఆయన అర్థం చేసుకుని ఆయనకు కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. చెప్పిన పాయింట్లో నాకు ఒకటి చాలా క్లియర్గా అర్థమైంది. ఏంటి అని అంటే రిలేషన్షిప్ ఇయర్స్ బై ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. విచ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ కంటే కూడా అర్థం చేసుకునే భార్య, అర్థం చేసుకునే భర్త ఇంపార్టెంట్. ఇతను ముందు నుంచి ఇది వాడికి అవలక్షణమా లేదంటే ఇది జనరల్ గా జరిగిందా అనేటువంటి క్లారిటీ ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి కూడా చెప్పేయచ్చు మనం. ఇది జరిగింది అని అంటే అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఇలా జరిగింది అని అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు అండర్స్టాండ్ ఎ లాట్. ఇంకా అప్పటికీ అర్థం కాలేదని అంటే ఏం చేయాలండి అప్పుడు? అంటే అర్థం చేసుకోలేనప్పుడే కదండి అపార్థాలు వచ్చేది. ఇప్పుడు ప్రేమని వ్యక్తీకరించడానికి అంటే అసలు ప్రేమ అంటే ఏంటి, దానికి ఒక రూపంగానే ఏముండదు. అర్థం చేసుకోవటం, నమ్మటం, నచ్చిన పనులు చేయటం, నచ్చినట్టుగా ఉండటం, గ్రాటిట్యూడ్ చూపించటం, ఎక్నాలెడ్జ్, అప్రిసియేషన్ చేయటం, ఇవే కదా ప్రేమ అంటే. సో వీటన్నిటిలోనే ప్రేమ కనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే నిజంగా భర్తని ప్రేమించిన భార్య అయితే అతని పరిస్థితి అర్థం చేసుకుని అతనికి ఇలాంటప్పుడు అతనికి అంటే సాంత్వన కలిగించి ఇలాంటి అభాండం పడి సగం అంటే ఆ ఇన్సెక్యూరిటీస్లో అతను కూరుకుపోతే మళ్ళీ నాకు ఇన్సెక్యూరిటీ ఉందని చెప్పకుండా అతన్ని అందులోంచి తీసుకొచ్చి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నీకు నేనున్నాను అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే కనుక ఆ భర్త అదృష్టవంతుడు అవుతాడు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలాంటి ఇబ్బందులు ఉండి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నా జస్ట్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా టీం నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. దాన్ని బట్టి తప్పకుండా కలవచ్చండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక
ఏదైనా డౌట్స్ ఉంటే, మానసిక పరమైనటువంటి డౌట్స్ ఉన్న, రిలేషన్షిప్ వైజ్ ఏదైనా మీరు పొరపాట్లు జరిగి ఇబ్బంది పడిపోయి దాన్ని ఒక రైట్ వేలో తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎలా వెళ్తే బాగుంటుంది, సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు విజయ పెద్మ గారిని కనుక మీరు మీట్ అవ్వాలి అనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా విజయ పెద్మ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.